శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీమహాగణాధిపతయే నమ శ్రీమహాసరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షవలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమైనా సరే నా యొక్క స్థితి మారుతోందా మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు, ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా చూద్దాం. మకర రాశి వారికి ఈ పరాభావన సంవత్సరంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా ఏమన్నా మార్పులు జరుగుతున్నాయి అనే విషయంలో మనం పరిశీలనకు వస్తే కనుక ముందుగా ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యాలు 1, అవమానాలు 6గా ఉన్నాయి. గృహంలో అనేకమైన మార్పులు చేస్తుంటారు, స్థానచలనం జరుగుతుంటుంది. ఆర్థికంగా పర్వాలేదులే అన్న మాట అనుకుంటారు. ఈ సంవత్సరం కూడా అంతగా కలిసి రావట్లేదేమో, రానున్న రోజుల్లో నాకు కలిసి వస్తుందని ప్రథమాంకంలో ఇబ్బంది పడుతున్నా సరే సంసారాన్ని సాగిస్తారు. ద్వితీయాంకంలో మాత్రం నిలబడతారు. ఆర్థికమైన అప్పులు ఏవైతే ఉన్నాయో ప్రథమాంకంలో తీర్చలేకపోతారు, ద్వితీయాంకంలో మాత్రం ఖచ్చితంగా మీరు తీర్చివేస్తారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో అది ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితులను రాదు. దాని మీద ఆశ పడకండి. మకర రాశి వారు కష్టే ఫలి అనేటువంటి మాట నమ్ముకోండి. మీకు ఉన్నటువంటి తెలివితేటల్ని మీరు ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నారో వాటిలో కనుక ఉపయోగించుకోండి. అనవసరంగా మీ తెలివితేటలు మీ సలహాలు పక్క వాళ్ళకి ఇచ్చి పక్క వాళ్ళ యొక్క వృద్ధికి మీరు తోడ్పడకండి. మీ సలహాల వల్ల పక్క వాళ్ళు ఎదిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఆ సలహాలేమో మీద మీరే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. ప్రథమాంక ద్వితీయాంకంలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. కాబట్టి ఆ రంగాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అంత కలిసి వచ్చేటువంటి సూచనగా ఎక్కడా చెప్పడం జరగడం లేదు. మీరు పెట్టిన పెట్టుబడి అక్కడికక్కడే సరిపోతుంది. లాభం అనేటువంటి మాట మకర రాశి వారికి రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోనూ లేదు. రైతుల విషయానికి వస్తే మొదటి అంకంలో ఆనందదాయకంగా ఉంటుంది, ద్వితీయాంకంలో కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. పైగా మకర రాశిలో ఉండే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరగడం, ఆ పెరిగినటువంటి జ్ఞాపక శక్తి వల్ల మీరు అనుకున్న రంగాల్లో ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. ఈ మకర రాశిలో వారు సంవత్సరం అంతా కూడా ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం జరిగే సందర్భాల్లో మెడ నరాలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాయి. మీకు యాక్సిడెంట్ అనేటువంటిది ఈ మెడకు సంబంధించి కానీ తల వెనక భాగానికి సంబంధించి కానీ ఎక్కువ జరిగేటువంటి వ్యవస్థలే గోచరిస్తున్నాయి. కాబట్టి మకర రాశి వారు ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పైగా ఈ మకర రాశిలో ఉన్న వారు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అమ్మకాలు చేయబడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమ్మకాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి. అంతేకాకుండా ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు పొందడానికి లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానం చేస్తూ ఉండండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని మీ చెత్త చేర్చరు. ఆ పాత స్నేహితుల వల్ల కొత్త బంధాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆ కొత్త బంధాల వల్ల మీకు కొంత ఊరట కలిగి కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా
గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, టైంలో కానీ, ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా, వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి, సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి, ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది, ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏ దేవతామూర్తి యొక్క మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి, ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొకసారి వినండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది.